జనవరి 14వ తేదీ ఖగోళంలో ధనుస్సు రాశిలో ఉన్న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించినటువంటి సూర్యుడు మకర రాశిలో ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఉంటాడు. కాబట్టి జనవరి 14వ తేదీ నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు సూర్యుడు మకర రాశిలో ఉండటం అనేది 12 రాసుల్లో 4 రాసుల వాళ్ళకి విశేషమైనటువంటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుంది. జ్యోతిష శాస్త్ర పరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడొచ్చే 3, 6, 10, 11 రాసుల్లో సూర్యుడి సంచారం ఉన్నట్లయితే, అలాంటి సూర్యుడి సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రధానంగా సూర్యుడు ఎవరికైనా సరే ఉద్యోగంలో ప్రమోషన్‌లు తొందరగా వచ్చేలాగా చేస్తాడు. రాజకీయాల్లో మంచి పదవులొచ్చేలాగా చేస్తాడు. అలాగే తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు తొందరగా వచ్చేలాగా చేస్తాడు. ఆరోగ్యపరంగా కూడా అనారోగ్య సమస్యలు పోగొట్టే శక్తి సూర్యుడికుంది. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలను కలిగింపజేస్తాడు. కాబట్టి సూర్యుడు ఈ రకమైన ప్రయోజనాలన్నీ కలిగింపజేస్తాడు. సూర్యుడు యోగించినప్పుడు ఏ రాశి వాళ్ళకైనా సరే ఈ ప్రయోజనాలన్నీ తొందరగా సమకూరుతాయి. జనవరి 14వ తేదీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే దీనివల్ల అదృష్టము, ఐశ్వర్యము కలగబోతున్నటువంటి మొట్టమొదటి రాశి వృశ్చిక రాశి. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడు మూడో స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ మూడో సంచారం అనేది సూర్యుడు విశేషంగా అనుగ్రహించేలాగా చేస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ కెరీర్ పరంగా టాప్ పొజిషన్‌కి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే సోదరులతో ఇంతకుముందు గొడవలుంటే ఆ గొడవలన్నీ తొలగిపోతాయి. సోదరుల సహాయ సహకారాల వల్ల చదువులో గానీ, ఉద్యోగపరంగా గానీ, వ్యాపార పరంగా గానీ ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు.